గుంటూరు జిల్లా పోలవరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కొండపల్లి రవిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు నియమించారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పదవిని అప్పగించారు. తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబు, లోకేష్లకు రవి ధన్యవాదాలు తెలిపారు. పోలవరంలో టీడీపీని మరింత బలోపేతం చేస్తారని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన ప్రకటించారు. ఈ నియామకం పట్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు తాటి రాము, టీడీపీ సీనియర్ నాయకులు పూసం అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, ఆర్థిక బలం లేకపోయినా సరే ఈరోజు రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం రావడం అంటే నిజంగా చాలా గర్వకారణం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈరోజు పదవులు మరి అధికారంలో ఉన్న పార్టీలో పదవులు పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక రజక సామాజిక వర్గానికి చెందిన నన్ను ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో, అటు తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రజకుల తరపున నాకు అవకాశం కల్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో కూటమి ఐక్యతతో పాటు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కూడా పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని వివరించి కూటమి అభ్యర్థుల విజయానికి కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి నాయకులందరూ కూడా కలిసి కృషి చేస్తామని, ఈ నియామకం పట్ల కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఇది పదవి అనేది కొండపల్లి రవికి వచ్చింది కాదు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వారికి తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందనే ఒక సందేశం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళింది. అందుకని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ పార్టీలో కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మనకంటూ ఒకరోజు గుర్తింపు వస్తుందని అందరూ కూడా చాలా ఆదర్శంగా ఉన్నారు. పనిచేయాలనే ఉత్సుకత ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే సామాన్యుడికి పదవి వచ్చింది కాబట్టి మన పార్టీకి పనిచేయాలని. మరి నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ఎల్లప్పుడూ కూడా నన్ను ప్రతిపక్షంలో కూడా ప్రోత్సహించి నీ వాయిస్ ఉంది, పోరాడే తత్వం ఉంది, నీలాంటి వాడికి అవకాశం ఇవ్వాలని ఆనాటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారికి, శాసనమండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు దువారపు రామారావు గారికి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా మాధవి గారికి, మరి మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారికి, మరి జిల్లా పార్టీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి, మరి మాజీ మంత్రివర్యులు మాగంటి బాబు గారికి, పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిరు బాలరాజు గారికి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారికి, పోలవరం శ్రీనివాసులు గారికి, అలాగే పోలవరం నియోజకవర్గ కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా మా టీ నరసాపురం మండల కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ నాకు సహకరిస్తూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు డిజిటల్ మీడియా, ఇంతకుముందులా మనం ఏదైనా చేస్తే పేపర్లో రావాలి, టీవీల్లో రావాలనేది లేదు. ప్రపంచమే మన అరచేతుల్లో ఉంది. ఎవరో మనకు అవకాశాలు కల్పించాలి, మన గురించి చేయాలనే ఆలోచన యువత అంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకు ఆయుధంగా ఉన్న సోషల్ మీడియాను వినియోగించుకొని మన ఆలోచనలు పంచుకుంటూ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలని డిజిటల్ మీడియాలో ప్రచారం విస్తృతంగా చేయాలని. ఎందుకంటే డిజిటల్ మీడియా అనేది రోజు చాలా ప్రాముఖ్యమైన అంశం. పార్టీలు కూడా దానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని వారి తెలివితేటలను ఉపయోగించుకొని పార్టీలో వారు కూడా అవకాశాలు పొందుకునేలా కష్టపడాలని ఈ సందర్భంగా వారికి సూచిస్తూ మరొకసారి నా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.